హై టు ఆల్. ఏపీపీజీసెట్ 2024కి రిలేటెడ్గా ఇవాళ నుంచి అయితే అప్లికేషన్ కరెక్షన్ అయితే మనం చేసుకోవచ్చు. దానికి సంబంధించి చూసుకున్నట్లయితే మనం మెయిన్గా ఏమేమైతే కరెక్షన్ చేసుకోగలం, ఏమేమైతే కరెక్షన్ చేసుకోలేమనేది అయితే చూసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఈ ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అట్లాగే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. అప్లికేషన్ కరెక్షన్ గురించి ఎవరైతే తెలుసుకోలేదో అంతవరకు వాళ్ళైతే తెలుసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇక టాపిక్లోకి వచ్చేసినట్లయితే ముందుగా మనం ఏపీపీజీసెట్ 2024 అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ చేయాలి. ఈ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత చూసుకున్నట్లయితే మనకి కింద కేటగిరీ 2లో ఏవైతే ఉన్నాయో కేటగిరీ 2కి సంబంధించి నేను ఆల్రెడీ ఇంతకుముందు ఒక వీడియో చేశాను. ఇక్కడ ఐ కార్డులో ఇస్తాను, ఆ వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. కేటగిరీ 2కి సంబంధించి ఏమేమైతే ఉన్నాయో అవి మాత్రమే మనం కరెక్షన్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఈ అప్లికేషన్ కరెక్షన్స్కి 27 నుంచి 29 వరకే టైం ఇచ్చారు కాబట్టి మీరు ఫిల్ చేసిన అప్లికేషన్లో ఏమైనా కరెక్షన్స్ కానీ చేంజెస్ కానీ ఏమైనా చేసుకోవాలనుకున్నట్లయితే ఈ 29 లోపు మాత్రమే చేసుకోవడం. కేటగిరీ 1 చూసుకున్నట్లయితే మనం చేంజ్ చేసుకోవడానికి అయితే అవకాశం లేదు. అవి ఏమేంటివి అని నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను, ఒకసారి అవి చూసుకోండి. కేటగిరీ 2 కనుక చూసుకున్నట్లయితే మన వెబ్సైట్లో ఈ ఆప్షన్ మనకైతే కనిపిస్తుంది. ఒకసారి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళండి. నేను ఒకసారి ఈ అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే మాత్రం డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఈ అప్లికేషన్ కరెక్షన్ ఎలా చేయాలని చెప్పి చూసుకున్నట్లయితే సింపుల్ అండి. ఇక్కడ మనకి అప్లికేషన్ కరెక్షన్ గురించి ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మనకి లాగిన్ అవ్వమని అయితే అడుగుతారు. అంటే మన ప్రీవియస్ డీటెయిల్స్, మన పేమెంట్ ఐడి, అట్లాగే రిజిస్ట్రేషన్ నెంబరు, మనం పాస్ అయిన డిగ్రీ హాల్ టికెట్ నెంబరు, అట్లాగే మొబైల్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, ఇవి కానీ ఇచ్చేసి ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ కనుక కొట్టినట్లయితే మనకు అప్లికేషన్ కరెక్షన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. ఈ అప్లికేషన్ కరెక్షన్లో ఏమేమి కరెక్షన్ చేసుకోవచ్చు అని చెప్పి చూసుకున్నట్లయితే మన లోకల్ ఏరియా అయితే ఒకటి కరెక్షన్ చేసుకోవచ్చు, మనం మైనారిటీయా కాదా అని చెప్పేసి అది కూడా కరెక్షన్ అయితే చేసుకోవచ్చు. అట్లాగే ఇన్కమ్ సంబంధించిన డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసుకోవచ్చు. అట్లాగే మన స్టడీ డీటెయిల్స్ కనుక ఏమైనా రాంగ్ పెట్టినట్లయితే అవి కూడా కరెక్షన్ అయితే చేసుకోవచ్చు. అట్లాగే మన ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబరు, మన జెండర్ కూడా ఏమైనా తప్పుగా పెట్టుకున్నట్లయితే అది కూడా కరెక్షన్ అయితే చేసుకోవచ్చు. మన స్పెషల్ కేటగిరీ, అట్లాగే ఆధార్ డీటెయిల్స్, అడ్రస్కి సంబంధించినవి, అట్లాగే మనం మీకు క్వాలిఫై అయిన మీడియం కనుక ఏమైనా తప్పుగా పెట్టుకున్నట్లయితే అది, మన ప్లేస్ ఆఫ్ స్టడీస్, ఇట్లాంటివి మొత్తం అయితే కరెక్షన్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంది. ఇవన్నీ కేటగిరీ 2 కిందకు వస్తాయి కాబట్టి వీటిని కరెక్షన్ చేసుకోవడానికి అయితే మనకు ఆప్షన్ అయితే ఇచ్చారు. కేటగిరీ 1 చూసుకున్నట్లయితే మన నేము, ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, సిగ్నేచరు, ఫోటోగ్రాఫ్, అట్లాగే క్వాలిఫై హాల్ టికెట్ నెంబరు, అట్లాగే మన క్యాస్ట్కి సంబంధించి, అట్లాగే 10th మార్క్స్ మెమో డీటెయిల్స్, అట్లాగే సిగ్నేచర్ కానీ క్యాస్ట్కి సంబంధించినవి మొత్తం ఇవన్నీ అయితే కరెక్షన్ చేసుకోవడానికి అయితే లేదు. ఈ కరెక్షన్ చేసుకోవాలనుకుంటే మన హెల్ప్ డెస్క్ కనుక మన మిస్టేక్ చేసినవి ఏవైతే ఉన్నాయో అవి కనుక వాళ్ళకి మెయిల్ చేసినట్లయితే వాళ్ళైతే మనకి అది సాల్వ్ చేసి అయితే ఇస్తారు. కేటగిరీ 2 సంబంధించి ఇక్కడ మనం కరెక్షన్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంది. అప్లికేషన్ కరెక్షన్ గురించి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కమెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. ఓకే గైస్, థ్యాంక్ యూ.